హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ తిరుమల ఓపెన్ ప్లాట్స్. ఈ రోజు మనం విజయవాడ హైవేలో చౌటుప్పల్ దగ్గర లక్కారం ఆనుకుని ఉన్నటువంటి ఆది రామకృష్ణాపురం హెచ్ఎండిఏ రేరా వెంచర్ లో ఆల్ డెవలప్మెంట్స్ తోటి సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఈ అన్ని డెవలప్మెంట్స్ తో ఇస్తున్నటువంటి ఈ వెంచర్ లో కాస్ట్ వచ్చేసి 21,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాము. రేట్ అనేది నెక్స్టబుల్. అది కూడా ఏంటంటే 40 months ఈఎంఐ ఇస్తున్నాం కంపెనీ నుంచి. లేదు కంపెనీ నుంచి ఈఎంఐ వద్దు అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మన వెంచర్ సరౌండింగ్ ఉన్నటువంటి చౌటుప్పల్ విలేజ్ ఆనుకొని, అలాగే చౌటుప్పల్కి బిఫోర్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్పే కన్నా సీనియర్స్ యూట్యూబర్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ ఏమేమి ప్రాజెక్ట్స్ డిక్లేర్ చేసింది అనేది కూడా మీరు వేరే యూట్యూబర్స్ నుంచి కొన్ని వినండి. విజయవాడ హైవేకు ఐటీ కంపెనీలు క్యూ కట్టనున్నాయి. చౌటుప్పల్ ఏరియాలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో ఐటీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఫలితంగా ప్రస్తుతం హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీరున చౌటుప్పల్ పరిసరాల రూపురేఖలు కూడా రానున్న దశాబ్ద కాలంలో మారే అవకాశం ఉంది. ఎందుకు విజయవాడ హైవే అంటే నేషనల్ హైవే అది. అంటే హైదరాబాద్ నుంచి బిజియెస్ట్ గా ఉన్న నేషనల్ హైవే. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పండగకైనా టోల్గేట్ దగ్గర ఫస్ట్ ఒక గంట సేపు పండగ చేసుకున్న తర్వాతనే వాళ్ళ విలేజ్ పోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ హైవే తో పాటు క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టెడ్. రామోజీ ఫిలిం సిటీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీ. మనం దాంతో పాటుగా కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి హెచ్ఎండిఏ లాజిస్టిక్స్ కింద బాటసింగరం ట్రాన్స్ఫర్ చేసారు. దాంతో పాటు విజయవాడ హైవే ఇప్పుడు దండమల్కాపురం వరకు 8 lane ఎక్స్పాన్షన్ అవుతుంది. 8 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ బిల్డ్ అయ్యింది. అంటే ఇవన్నీ వస్తున్నాయని చెప్పట్లేదు, మనం ఆల్రెడీ వచ్చినాయి. దండమల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియా, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏసియాలోనే బిగ్గెస్ట్. ఇండియాలో ఫస్ట్ టైం అక్కడ మనకు ఆల్మోస్ట్ 48,000 ఎంప్లాయ్మెంట్ కు ప్లాన్ చేశారు. 2019 లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 120 కంపెనీస్ స్టార్ట్ అయినాయి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై. సో దానికి ఇబ్బంది కాకుండా 8 lane రోడ్ కూడా అక్కడ దానికి శాంక్షన్ చేశారు. ఎయిర్పోర్ట్ రావడానికి కానీ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండాలని. ఆంధ్రాకి ఎట్లయితే సీ పోర్ట్ ఇచ్చారో తెలంగాణకు డ్రై పోర్ట్ ఇస్తారు. మనం అదాని గ్రూప్ వాళ్ళు 1100 acres తీసుకుంటున్నాం. హబ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైనా ఉంది అంటే అది చౌటుప్పల్ అవుతుంది.